ఒక మనిషి మొండితనం వల్ల జరిగిన సంఘటన ఇది. మహిళ పడిపోతే ఆ మహిళ రొమ్ముల మీద కాళ్ళేసి తొక్కుకుంటూ పోయారు. మీరు హీరోలా సంఘ విద్రోహ శక్తుల? మీరు తీసిన సినిమా, మీరు ఎన్నోసార్లు చూసిన సినిమా మీరు పబ్లిక్లోకి వచ్చి చూడాల్సిన అవసరం ఏముంది? చిన్న బిడ్డలను తీసుకొని సినిమాకు పోవటం అంటే పిల్లోడు ఏది అడిగితే అది ఇవ్వకూడదు. ఒక విధంగా నేనైతే ఆ తల్లిదండ్రులనే తప్పుపడతాను. వాడు వచ్చే నువ్వు నీ కుటుంబాన్ని సాకడు కదా. నువ్వు ఫేమస్ ఫిగర్వి, నువ్వు వెళ్తున్నావంటే ఆటోమేటిక్గా జనాలు వస్తారు. నీకు ఆ మాత్రం సెన్స్ లేదా? కేవలం నీ పబ్లిసిటీ స్టంట్, దీనివల్ల ప్రాణాలు పోయినాయి. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి. పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ది నిన్న రిలీజ్ అయింది 5వ తారీఖు సంధ్యా థియేటర్లో. అల్లు అర్జున్ గారు ఆ థియేటర్కి వస్తున్నారు. ఈ సందర్భంగా క్రౌడ్ ఎక్కువ పెరిగింది, తొక్కిసలాట జరిగింది. అయితే ఆ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి అండ్ కుమారుడు తేజ్ ఇద్దరు కూడా ఆ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. దానికి సంబంధించి వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్లారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అడిగే క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ని స్ట్రైట్గా అడుగుతానండి. మీరు తీసిన సినిమా ఎడిటింగ్ రూమ్లో మీరు చాలాసార్లు చూసుంటారు, ఓకేనా? ఎడిటింగ్ అయిపోయిన తర్వాత తొలి ప్రింట్ అనేది మీరే చూసుంటారు, ఓకే? మీరు తీసిన సినిమా, మీరు ఎన్నోసార్లు చూసిన సినిమా మీరు పబ్లిక్లోకి వచ్చి చూడాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంతోమంది మీ తోటి సహచర నటులు ఉన్నారు. వాళ్ళ సినిమాలకు వాళ్ళు ఏమన్నా ఇలాగే బయటకు వచ్చేసి ప్రీమియర్ షోలు ఫ్యాన్స్తో కలిసి చూస్తామని అంటున్నారా? పోనీ నువ్వేమన్నా కానీ డబ్బు లేనోడివా? లేదంటే నువ్వు వెళ్తే ఏమన్నా ఏ ఎంబీ థియేటర్స్కో లేకపోతే ఏదైనా మల్టీప్లెక్స్కి వెళ్ళి చూసే అవకాశం నీకు లేదా? నువ్వెందుకు ఇలా పబ్లిక్లో ఉన్నటువంటి ఒక మాస్ థియేటర్ దగ్గరకు వచ్చి నువ్వు చూడాలనుకున్నావు? పోనీ చూడ్డానికి వచ్చిన వాడివి, దానికి తగినట్టు ఏదైనా సెక్యూరిటీ తీసుకున్నావా? తీసుకోలేదు. ఈరోజు నీ వల్ల ప్రాణాలే పోవడం కాక ఆ థియేటర్కి దెబ్బ, ప్రజలకు దెబ్బ. రేపొద్దున భవిష్యత్తులో ఇంకా ఏదైనా హీరోలు కూడా వాళ్ళ సినిమాలకు సంబంధించి ఏదైనా బెనిఫిట్ షోలు అడగాలన్నా కూడా వెనకంజు వేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇది ఇట్లా జరుగుద్దని ఊహించి ఉండరు కదా. ఏదైనా సంఘటన అనేది జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించరు సార్. కానీ ఇక్కడ మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఒక పబ్లిక్కి సంబంధించినటువంటి ఒక సెలబ్రిటీవి, ఫేమస్ ఫిగర్వి, నువ్వు వెళ్తున్నావంటే ఆటోమేటిక్గా జనాలు వస్తారు. నీకు ఆ మాత్రం సెన్స్ లేదా? ఇది చిన్న లాజిక్ కదండి. నేను బయటికి వెళితే జనాలు గుమికూడతారు నన్ను చూడడానికి అని సెన్స్ అయితే ఉంది కదా. ఘటనలు జరుగుతాయని ఎవరు అనుకోరండి, కానీ సెన్స్ అయితే ఉంటుంది. నేను వెళ్తే జనాలు వస్తారు అని. సో నువ్వు అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వానికి కానీ లేదంటే పోలీస్ వ్యవస్థకు కానీ నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. ఇలా నేను అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాను, దానికి తగినట్టు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని. అప్పటికి కూడా నేను విన్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థియేటర్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారంటండి అల్లు అర్జున్కి, రాకండి సార్, ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది, మీరు వస్తే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం, మీరు రావద్దండి అని కూడా చెప్పారంట. అయినా కూడా ఇతగాడు వచ్చాడు. ఇతగాడు రావడమే కాకుండా ఇతగాడి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఫ్రెండ్ను కూడా జంట వేసుకొని వచ్చాడు. వేసుకొని వచ్చిన వాడు సైలెంట్గా ఉన్నాడా? సైలెంట్గా ఉండకుండా రూఫ్ ఓపెన్ చేసి దాని మీదకి ఎక్కి ఇట్లా అంటున్నాడు. ఎవడి కోసం? ఏం నిరూపించుకుందాం అనుకుంటున్నావు నువ్వు? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇదేదో మామూలుగా ప్రజా ఉద్యమాలు జరగటం లేదు, ఏదన్నా పొలిటికల్ మీటింగ్స్ ఏమన్నా ఉండటము లేదు, ఎక్కువ మంది జనం గుమికూడే విషయాలు ఏదన్నా ఉంటే అందులో సంఘటన జరగటం వేరు. ఇది కేవలం ఒక సినిమా రిలీజు సందర్భంగా స్టాంపేడ్ జరిగి ఒక మహిళ మరణించటం అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇట్లా జరగకూడదు. టికెట్ కొనుక్కొని వెళ్ళే ప్రేక్షకుడికి సౌకర్యంగా ఉండాలి తప్ప స్టాంపేడ్లు చచ్చిపోవటం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు బాధ్యత వహించాలి? మనం చూసాం ఉత్తరప్రదేశ్ అటు సైడు రావణ సంహారం ఇవి చేస్తూ ఉంటారు. అప్పుడు ఒకసారి మొత్తం అందరూ కూడా ప్రజలు రైలు పట్టాల మీదకి వచ్చేసారు, రైలు వచ్చేసింది. అంటే అటువంటి సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు జరగటం అనేది అది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి మనుషులు వచ్చేసారు, హ్యూజ్ క్రౌడ్ వచ్చేసింది, దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు అనేది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే వాంటెడ్గా ఒక మనిషి మొండితనం వల్ల, ఒక మనిషి మంకుపట్టు వల్ల జరిగిన సంఘటన ఇది. ఎందుకు అంటే అక్కడ పోలీసులు చాలాసార్లు అల్లు అర్జున్కి ముందుగానే చెప్పారు, మీరు రావద్దు అని చెప్పారు. వచ్చేసాడు.
వాళ్ళ మాటలు ఖాతరు చేయలేదు. వచ్చేటప్పుడు ఈ అల్లు అర్జున్ మేనేజ్మెంట్ టీం కొంత ఉంటుంది, ఆ టీం వాళ్ళని పోలీసులు వాళ్ళు చెప్పారు, కాషన్ చేశారు, చాలా తీవ్రంగా హెచ్చరించారు. మేము వద్దన్నా కానీ మీరు ఆయన్ని తీసుకొస్తున్నారు, ఆయన వచ్చేలాగా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు మరి ఆపితే ఈయన ఆగలేదా, ఈయన మామూలుగా వాళ్ళని కాదని వచ్చాడా, వాళ్ళే పిలిచారా అనేది ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళని కాదని వచ్చినా లేదు, ఆయన వస్తుంటే వీళ్ళు ఆపలేకపోయినా జరిగిన సంఘటనకి వీళ్ళందరూ బాధ్యులే. మీకు ఇంకో విషయం చెప్తాను, నేను పోలీసులు కూడా బయట చెప్పలేదు, కానీ ఏంటి అంటే అల్లు అర్జున్ థియేటర్లో కూర్చొని ఉండగా, అంటే మీరు చెప్పినట్టు కారు పైకి లేచి అదంతా చేయటం, ఈ షో చేయటం, ఇదంతా జరిగిన తర్వాత ఆయన థియేటర్ లోపలికి వెళ్ళి కూర్చొని సినిమా చూస్తున్న సమయంలో బయట ఈమె చనిపోయింది. అంటే అప్పటికి చనిపోయినట్టు ఎవరు గుర్తించలేదు, కింద పడిపోయింది, స్పృహ తప్పిపోయిందని అనుకుంటున్నారు, కానీ అప్పటికే స్పాట్ డెడ్, అంటే బ్రాడ్ డెడ్ అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అక్కడ ఏంటంటే ఆ తల్లి నిజంగా ఒక తల్లి ఎంత నరక యాతన అనుభవించిందంటే, ఆ తల్లి తన చేతిలో పిల్లవాడి చెయ్యిని పట్టుకొని వదల్లే, అంటే తను చనిపోతున్న తన పిల్లవాడిని కాపాడుకోవటానికి ఆ తల్లి పడ్డ వేదన మనం నిజంగా ఆ సంఘటన తలుచుకుంటే మనకి కళ్ళెంబడిలో, అంటే మామూలుగా కాదు, కళ్ళెంబడి నీళ్లు వస్తాయి. ఎంత దుర్మార్గంగా అక్కడ ఉన్న క్రౌడ్ ప్రవర్తించింది అంటే మానవత్వం అనే, అసలు మానవత్వం కాదు. నేను ఏదో ఎవడికో ఫ్యాన్ని, వాడికి ఫ్యాన్ని, వీడికి ఫ్యాన్ని కాదు. ఒక ఆడపిల్ల, ఒక మహిళ పడిపోతే ఆ మహిళ రొమ్ముల మీద కాళ్ళేసి తొక్కుకుంటూ పోయారు. దారుణమైన సంఘటన అక్కడ జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? అల్లు అర్జున్ బాధ్యత వహించాలి. రీసెంట్గా దేవర సినిమా కూడా ఇట్లా ప్రమాదాన్ని ముందే పసిగట్టి పోలీసు వారు చెప్పారు, దాన్ని ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. కానీ అల్లు అర్జున్కి పోలీసులు కాషన్ ఇచ్చినా మీరు చెప్పినట్టు, కానీ ఆయన ఎందుకు మొండిగా వచ్చి ఉండొచ్చు? అంటే దేవర సినిమా సంఘటన అది వేరే విషయం. అది ఏంటంటే ప్రీ అరేంజ్డ్ ప్రోగ్రామ్ విత్ పోలీస్ పర్మిషన్ అరేంజ్డ్. నేను అంటే దానికి దీనికి అందుకనే కంపేర్ చేయకూడదు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో సంథింగ్ జరిగింది. అదేంటి అంటే ప్రీ అరేంజ్డ్ ప్రోగ్రామ్, పోలీసులు దానికి అనుమతి ఇచ్చారు. మీకు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఉంది, పోలీస్ బందోబస్తు చాలా ఉంది. అక్కడ ఏంటి అంటే అక్కడ నిర్వాహకులు తప్పు చేశారు. వాళ్ళు 3000 పాసులు ఇవ్వండి అని పోలీసు వాళ్ళు చెబితే వాళ్ళు 6000 పాసులు ఇచ్చారు, డబల్ ఇచ్చారు. అన్ని వేల పాసులు ఎక్కువ ఇవ్వటం అనేది నిర్వాహకులు తప్పు అవుతుంది. కానీ ఆ ప్రోగ్రామ్ రాకపోవడం, అప్పటికే గేట్లు విరగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, అవన్నీ చూసుకొని అతను రాలేదు, అది వేరే విషయం. అందుకనే దానికి దీనికి పోలిక లేదు, కంపారిజన్ లేదు. నేను చెప్తున్న పాయింట్ అది. ఇక్కడేంటి, ఇది ఒక సినిమా థియేటర్లో ఓపెన్ స్పేస్ ఎంత ఉంటుంది మనం చూస్తున్నాం. సినిమా థియేటర్స్లో కార్లు పెట్టడానికి పార్కింగ్ ప్లేసే ఉండదు. పోలీసులు అంచనా వేసి అల్లు అర్జున్ని రావద్దు అని చెప్పారు. అంత కళాఖండిగా చెప్పినప్పుడు కూడా ఈయన ఎందుకని? అందుకనే ఈ రోజున పోలీసులు మొహమాట పడకుండా వాళ్ళ మీద ఏదో ప్రెషర్లు వచ్చేసి ఈ నేరాన్ని ఏదో వేరే వాడి మీదకి, అంటే అల్లు అర్జున్ మేనేజర్ మీదకో లేకపోతే థియేటర్ మేనేజర్ మీదకో తొయ్యటం కరెక్ట్ కాదు అనేది నేను అనుభవంతో చెప్తున్న విషయం. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ పోలీసుల డైరెక్షన్ని ఫాలో కాకపోవటం వల్ల జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ మీదే కేసు పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే అల్లు అర్జున్ స్పందించలేదు, కానీ వాళ్ళ టీము ఒక ప్రకటన చేశారు సార్. బాధిత కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి మేము అన్ని విధాలుగా సాయం చేస్తామని ఒక మాట చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? తప్పకుండా అండి. ఆ పిల్లాడికి తల్లిని తెచ్చి ఇస్తారా? తల్లిని కోల్పోయిన పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడికి తల్లిని తెచ్చి ఇవ్వగలుగుతామా? ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఇది ఫస్ట్ కేసు కాదు. నేను ఇంకో విషయం చెప్తున్నా మీకు, గతంలో కూడా జరిగాయి సార్ అలాంటి. ఎగ్జాక్ట్. ఇప్పుడు మొన్న 6 నెలల కిందట ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? కర్నూలు. తన ఫ్రెండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని వెళ్ళాడు. అప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగింది, ఎవరు చనిపోలేదు. కానీ పోలీసులు ఎన్నికల హడావిడిలో ఉండి మీరు రావద్దండి అని చెప్పినా కానీ వెళ్ళాడు. ఎందుకని సార్ ఇంత మొండిపట్టు ఆయన ఏంటి? నేను అదే చెబుతున్నా. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద ఈ కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇంకా ఏ సెలబ్రిటీ కూడా, అంటే ఒక సినిమా యాక్టర్లే కాదు, ఈవెన్ పాలిటీషియన్స్ వాళ్ళు కూడా ఎవరైనా సరే కంట్రోల్లో ఉంటారు. అందుకోసం అల్లు అర్జున్ మీద ఈ కేసు పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సినిమా అనేది సమాజంలో చైతన్యం చేసి సామాజిక అంశాల పట్ల సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేదానికి సినిమాలు తీయాలి. కానీ నాకైతే ఆ సినిమా మీద మంచి అభిప్రాయం లేదు.
ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మనం చైతన్యవంతమైనటువంటి సమాజంలో మనం ఉన్నామా? ఈరోజు కాకపోతే రేపు చూస్తాం, రేపు కాకపోతే ఇల్లు తీసుకుంటాం. చిన్న బిడ్డలను తీసుకొని సినిమాకు పోవటం అంటే పిల్లోడు ఏది అడిగితే అది ఇవ్వకూడదు. అందువల్ల తీసుకొని పోవటం, అక్కడ థియేటర్ యాజమాన్యం కానీ ఫిలిం ప్రొడ్యూసర్ కానీ సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవటం, అందువల్ల ఇది చట్టబద్ధమైనటువంటి నేరం. కాబట్టి ఆ సినిమా తీసినటువంటి నిర్మాతల మీద కానీ ఎగ్జిబిటర్ మీద కానీ వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయొచ్చు చట్టబద్ధంగా. దీని జ్యుడిషియల్ పరిధి ఏంటంటే ఢిల్లీలో ఉంటుంది మాణిక్యం గారు. సో ఇది ఢిల్లీకి పోయి సామాన్యులు కేసులు చేయలేరు కదా. అందువల్ల సినిమాలో వాళ్ళకి రాజకీయంగా పలుకుబడి ఉంటుంది, ఆర్థికంగా బలంగా ఉంటారు. కాబట్టి దురదృష్టకరమైనటువంటి సంఘటన, జరగకూడనటువంటి సంఘటన జరిగింది. కాబట్టి మనుషులు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో అంటే వ్యక్తి పూజ కంటే కూడా నేను అనేది ముందు విలువలని నేర్పించాలి. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ నేర్పించాలి. ఒక విధంగా నేనైతే ఆ తల్లిదండ్రులనే తప్పుపడతాను. సరే, చిన్నపిల్లలు తీసుకొని రిలీజ్ రోజు పోతే ఎంత క్రౌడ్ ఉంటుంది, ఎవరిని బాధ్యత? అంత క్రౌడ్ని పోలీసు వాళ్ళు కూడా ఎలా అంటే సినిమా కోసం కాదు కదా పోలీసు వాళ్ళు ఉండేది, పోలీసు వాళ్ళు ప్రజల కోసం ఉంటారు. అయితే పోలీసు వారు వద్దని వారించిన అల్లు అర్జున్ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన వినకుండా తన టీంతో వచ్చి ఆ క్రౌడ్లో ఆయన బహిరంగ ప్రదర్శన ఇవ్వడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన మీద కూడా కేసు పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ యాక్టివ్గా కేసు రిజిస్టర్ చేసింది ఆ ఫిలిం ప్రొడ్యూసర్ మీద. ఆ ఫిలింలో చూసినటువంటి వాళ్ళు, అతనికి కూడా సామాజిక బాధ్యత ఉండాలి కదా. ఒక హీరో అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు తీయాలి. దేశానికి దొంగతనం చేసేదాన్ని అటువంటి మూవీలు తీయటం నిర్మాతకు డబ్బులు రావచ్చేమో కానీ యువత తప్పుదావను పట్టిస్తుంది. అంటే స్మగ్లింగ్ చేస్తే నేను కూడా ఇంత సంపాదించవచ్చు కదని. నేటి యువతరానికి ఏమని మెసేజ్ ఇచ్చాడు నిర్మాత కానీ ఆ రైటర్ కానీ? వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా కేసులు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే అది సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి మూవీలు తీయాలి. ఇవాళ నారాయణమూర్తి గారు తీశారు, మాదాల రంగారావు గారు తీశారు. ఇటువంటి మూవీలు, భారత బంధు లాంటి సినిమాలు చూసాం మనం. మెసేజ్ ఓరియంటేటటువంటి మూవీలు తీయాలి కానీ సమాజాన్ని చెడికొట్టేటటువంటి మూవీలు తీయటం కూడా అంటే మీరు డబ్బుల కోసం ఏంటి ఈ మూవీలు తీసుకోవటాన్ని సెంట్రల్ బ్యూరో ఫిలిం సర్టిఫికేట్ వాళ్ళు కూడా ఎలా ఇచ్చారు ఆ సినిమాకి అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అందువల్ల ఏంటంటే వ్యవస్థలు అయిపోతే ఇటువంటి దుష్పరిమాణాలకు ఉంటే ఇటువంటి సినిమాలు తీయటానికి పర్మిషన్ సెన్సార్ బోర్డు వాళ్ళు అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అంటే ఒక దొంగతనానికి సంబంధించిన మాఫియాకి అడ్డుకట్ట వెయ్యాలా అని చెప్పడంలో తప్పులేదు. కానీ మనం చెట్లు నరికేస్తాం, ఇతర దేశాల్లో మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ సినిమా చూసుకొని ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. ఎర్రచందనం స్మగ్లింగ్లో పుష్ప మూవీ స్టైల్లో ఎర్రచందనం స్మగ్లర్ కూడా వాడినటువంటి అంటే సమాజాన్ని మనం చైతన్యపరుస్తున్నామా, సమాజాన్ని ఏ బాటలో నడిపియాలనుకుంటున్నారు? స్మగ్లర్లు అనేటువంటి డేంజర్ పర్సన్స్ని ప్రోత్సహించినట్టుంది ఈ సినిమా. ఇది రాజకీయ నాయకులు, స్మగ్లర్లు, బ్యూరోక్రాట్లు అయినటువంటి ప్రొటెక్షన్లో ఉన్నటువంటి అధికారులు కలిసి దొంగతనం ఎలా చేయొచ్చు, డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని చూపించేటటువంటి మెసేజ్ సమాజాన్ని మేలు కలుపుతున్నట్ట, సమాజాన్ని అధోగతి పట్టిస్తున్నట్ట ఒకసారి అర్థం చేసుకోమని చెప్తుండ. ఈ కథలు రాసేటటువంటి ఇటువంటి సినిమాలు తీసేటటువంటి నిర్మాతలకు కానీ, ఈ కథలు రాసేటటువంటి రచయితలు కానీ వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యారు. హీరోలా సంఘ విద్రోహ శక్తులు ఇంకేమి లేవు సినిమాలు చేయడానికి. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సమస్యల మీద తీయచ్చు, సామాజిక అడుగుల సమస్య మీద తీయచ్చు, నదుల మీద సమస్య తీయచ్చు. ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నటువంటి ఈ జనభారతంలో ఉన్నటువంటి ఇంకేం కథలు దొరకలేదా? అంటే డబ్బు కోసం ఏ పనేం చేస్తారా? అంతే డబ్బు పిచ్చి తప్ప సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి వందే మాతరం లాంటి మూవీలు, ఆ నలుగురు లాంటి సినిమాలు ఈ రోజుల్లో రాకపోవటం కూడా మనం చేసుకున్నటువంటి దుర్మార్గము అనిపిస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు తీయాలి కానీ ప్రజల్లో అలజడి సృష్టించేటటువంటి ప్రజల సమాజాన్ని చెడిపేటటువంటి మూవీల్ని ఈ కేంద్ర సినిమాటోగ్రఫీ మంత్రి అంటారు. ఇదంతా కాదు, మనకి యాక్ట్ ఉంటుంది మాణిక్యం. 1952లో సెన్సార్ ఫిల్మ్ బోర్డు యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ నిబంధనలకు పూర్తిగా వైలేషన్. ఆ సినిమాకి అసలు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డు సభ్యులను కూడా తక్షణం అరెస్ట్ చేయాలనేది నా యొక్క డిమాండ్, నా పర్సనల్ డిమాండ్. అయితే ఇంత హృదయ విదారకర సంఘటన జరిగినప్పటికీ అల్లు అర్జున్ వెంటనే స్పందించకుండా వాళ్ళ టీంతో ఏదో మామూలుగా నామమాత్రంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా సాయం చేస్తామని. దీన్ని ఎలా చూడాలంటారు? సాయం చేయటం అనేది ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు తీసేటటువంటి రైట్ మీకెవరు ఇచ్చారు? ఆ వ్యక్తి ప్రాణాలు తిరిగి తెచ్చిలేరుగా. నువ్వు డబ్బులు ఇస్తావు, ఆ సినిమాకి వచ్చినటువంటి ఆదాయం అంతా ఏమీ లేక ఒక 25 లక్షలు, 1 కోటి రూపాయలు. ఇప్పుడు బక్క జడ్సన్ గారు కేసు హ్యూమన్ రైట్ కమిషన్కి ఫిర్యాదు చేశాడు 10 కోట్లు ఇవ్వాలని. 10 కోట్లతో కన్న తల్లిని తెచ్చి ఇవ్వలేరుగా. కన్న తల్లిని 10 కోట్లకి ఇవ్వగలరా? ఎవడన్నా తల్లి ప్రేమను కొనగలరా? ఈ దేశంలో తల్లి ప్రేమని ఇప్పుడు తొలి గురువు తల్లి, మలి గురువు తండ్రి, తర్వాత 3వ గురువు విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు, 4వ గురువు దేవుడిని నమ్ముతారు. ఇది 4 అంచెల వ్యవస్థ కదా. ఇప్పుడు ఆ తల్లిని తెచ్చి ఇవ్వగలరా? అంటే నువ్వు ఒక ఇల్లు ఇవ్వగలవు, లేకపోతే 10 కోట్లు డబ్బులు ఇవ్వగలవు. ఆ పసిబిడ్డలకు తల్లిని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నేను అంటుండేది ఫస్ట్ తప్పు అయితే తల్లిదండ్రులది. అది మాత్రం హీరోది అని నేను అన్నాడు, నిర్మాత నేను 4 రోజులు ఓపిక పడితే ఏమవుతుంది? నాయకుల పట్ల అభిమానం ఉండటంలో తప్పు లేదు.
కానీ దురాభిమానం పెంచుకోకూడదు. అంటే జనాందరూ ఇప్పుడు పొలిటికల్ సదస్సుల్లో కూడా చచ్చిపోతుంటారు. అందువల్ల నేనంటే ప్రజలు కూడా వివేకంతో ఆలోచించాలి. ఉరుకులు పరుగుల జీవితంలో ఇవాళ జాయింట్ ఫ్యామిలీలన్నీ ఇండివిజువల్గా ఏర్పడిపోయి అంటే మంచి చెడు చెప్పేవాళ్ళు లేక పోవడం వల్ల ఇది ఒకటి జరుగుతుంది. పిల్లలు ఏం చేస్తున్నారా, పిల్లలు ఏది అడిగితే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సంస్కృతి, అది అంతరించిపోవడం వల్ల ఎవరికంటే వాళ్ళు ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత మనకి నైతిక విలువలు అంటారు. ఈ నైతిక విలువలు చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఇవాళ సిలబస్లో లేదు. అందరం నాకేం అవసరం అంటుకున్నారు, కానీ వాటి అవసరం ఇప్పుడు తెలుస్తుంది. ఒక సుమత శతకం కానీ, ఒక ఏమన శతకం కానీ, ఒక కాళహస్తీశ్వర శతకం కానీ, నీకు ఇట్లా శతక పద్యాల్లో మంచి చెడులు చెప్పారు. భక్తారి సుభాషితాలు కానీ, మంచి కథలు వినిపించడం కానీ, పెద్ద పెద్ద యుగ పురుషులు, ఋషులు, మహా ఋషులు, తత్వవేత్తలు ఏం చెప్పారు. ఇవాళ గురిజాడ అప్పారావు గారు కానీ ఇవాళ మా ఆయనకి ఒక గబ్బిళం అనే ఒక నవల రాశారు. అంటే సామాజిక రుగ్మతల గురించి కానీ గబ్బిళం మీద తీయొచ్చు కదా. ఇప్పుడు గులాంగిరి అనే నవల జ్యోతిరావు పూలే తీసి దాని మీద ఒక సినిమా తీయొచ్చు కదా. అదేవిధంగా కాన్షీరామ్ గారు ఒక మంచి నవల రాశాడు ఆయన. కాబట్టి చెంచాయుగం అని వాటి మీద మూవీ తీయొచ్చు కదా. అంటే మీరు 100 కోట్లు చూసుకుంటున్నారు తప్ప సామాజిక బాధ్యత పట్టదా. సంఘ విద్రోహ శక్తులను ఇటువంటి సినిమాలు తయారు చేస్తున్నాయని నేను అంటున్నాను.